అప్పుడు పాత సినిమాలు చూసుకుంటే నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, వాళ్ళందరూ ఎందుకు అంత ఫేమస్ అయినారు? వాళ్ళలో ఉండేటువంటి కెపాసిటీ అది ఉంది. ప్లస్ ఒక సీనులో ఉండేటువంటి ఆ పంట, అది పంట అంటాను నేను, అద్భుతమైనటువంటి పంట. దాన్ని వాళ్ళు అందించినటువంటి మహానుభావులు కదా, వాళ్ళకి అవకాశం వచ్చింది కదా అంత 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 పెర్ఫార్మెన్స్లు చేయడానికి. ఇప్పుడు రక్త సంబంధం ఉంది, మా గురువుగారు అయిన విక్టరీ వసంతరావు గారి డైరెక్షను. ఏం అద్భుతమైన సినిమా, ఏం ఎమోషన్స్, చిన్న చిన్న డ్రామాలు, ఊళ్ళల్లో ఇళ్లలో జరిగేవే అవి. అత్తగారు సాధింపు, గాజులు దొంగతనం చేసిందని, బబ్బబ్బబ్బబ్బా ఏమి అసలు అవన్నీ జనానికి ఎందుకు కాకట్టుకునే రియల్గా జరిగినాయి అవి సంఘంలో. అటువంటి రెప్లికా ఉండాలి కానీ వాడిని కోసేయటం తోసేయటం అనేవి ఉన్నాయి సంఘంలో, లేవని కాదు. అవే మళ్ళీ మనం ఎలివేట్ చేస్తే, ఇప్పుడు మీకు ఇంకో ఉదాహరణకి ఎక్కువ డ్రామాలు ఇట్లా కమర్షియల్గా ఇట్లా వాడి చంపు వీడిని నరుకు ఇవేమీ లేకుండా కమ్మటి సినిమా, హాయిగా ఇట్లా ఫ్యాన్ గాలి కింద కూర్చున్నట్టుగా ఉండే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టునో సినిమా ఉంది. ఆ హ్యూమన్ రిలేషన్స్ అండి, ఆ చిన్న చిన్న విషయాలు. అవును, ఏం ప్రయోజకత్వం లేని వాటికి ఏమని ఇస్తాం పిల్లని? ఇవన్నీ నార్మల్ లైఫ్లో అందరు కనెక్ట్ అయ్యేటువంటి విషయాలు. అది హిట్ అవ్వరా? అవును, కరెక్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు అది హిట్ అయ్యేటువంటి విధానం వేరును, ఆడియన్స్కి ఉప్పెన వాడిని కింద కోసేయటం, అది హిట్ అవ్వటం తేడా లేదు. విమర్శించట్లేదు కానీ తప్పుగా మాట్లాడట్లేదు. అంటే ఆ క్రిటికల్ అప్రిసియేషన్ అనేది అర్థం చేసుకోగలగాలి. నేను నన్ను ఇట్లా ఉన్నాడు అనిపిస్తుంది, యూట్యూబ్లో ఇట్లా ఉంది, నేను చూశాను, ఆయన ఏమన్నా హర్ట్ అయినాడు అనుకోండి, నమస్కారం పెట్టిన ఆయన నా అభిప్రాయం చెప్పాను, అంతే అంతే. ఏం చేస్తామండి? అంతే అంతే. మనకు ఒక ఆ ప్రయాణంలో అందులో ఉన్నప్పుడు ఇంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక అభిప్రాయం, ఒక ఇలా ఉంటే బాగుంటుంది. ఉదాహరణలు 2 చెప్పా. అవును, ఇంకా చాలా ఉన్నాయి. మరి పాత సినిమాల్లో ఎందుకు హిట్ అవుతున్నాయి, ఎందుకు హిట్ అయినాయి, ఇప్పటికీ ఇస్తున్నాయి, ఎందుకు బాగుంటాయి అవి? అందులో ఉన్నది సోర్స్ ఏమిటాయా అంటే ఆ హ్యూమన్ ఎమోషన్స్, ఆ సెంటిమెంట్స్, డ్రామా, అవి. ఇప్పుడు అసలు హ్యూమన్ రిలేషన్సే లేవుగా సొసైటీలో. ఇప్పుడు నీకు సాంఘిక ప్రయోజనం, నీ డబ్బు ప్రయోజనం సరే, సాంఘిక ప్రయోజనం కూడా ఉండాలి కదా, రెస్పాన్సిబుల్ ఫిలిం డైరెక్టర్. అందుకే నాకు రాజమౌళి నమస్కారం పెడతా, రాజమౌళి అంటే ఇష్టం. వీటి జోలికి అతను హాయిగా ఉన్నాడు, ఏదో మగధీర అన్నాడు, ఏదో ఈగా అని పెట్టాడు, అమ్మగా హ్యూమన్ రిలేషన్ చూపించాడుగా. అందుకని వాళ్ళకి అంత పేరుంది ఇప్పుడు. దానికి తగ్గ యాక్టర్లు పెర్ఫార్మెన్స్ చేసి నాని ఎంత బాగా చేశాడు ఈగలో, వండర్ఫుల్ యాక్టర్ అని తెలిసింది కదా. అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ పాపం చాలా తిప్పలు పడి ఏదో చేశాడుగా. అది అట్లా. సో అసలు తెలుగు ఇండస్ట్రీలో అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ థాట్ ప్రాసెస్ మారాలండి కొంచెం. పక్కకి వెళ్ళొద్దంట లేదు, డబ్బులు కావాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు కావాలి, రూపాయి పెడితే రూపాయిన్నరన్నా కావాలిగా. అంతేగా. సో వీళ్ళ సూత్రం ఏమిటి సక్సెస్ అయ్యా అంటే ఈ ఎమోషనల్ డ్రామా, హ్యూమన్ సెంటిమెంట్స్, మధ్యలో చిన్న చిన్న డ్రామాలు ఉంటే చాలండి. రక్తపాతాలు, కొట్టడం, తలకాయలు ఎగరేయటాలు, చెవులు తెగ్గొట్టాలు అవన్నీ అవసరం లేదు. అవి ఇంకా జనం లైఫ్లో చూస్తూనే ఉన్నాం సొసైటీలో. అవి మొన్న కూడా నెత్తురు వేసుకుని ఎక్కడో న్యూస్లో చూసా, వాళ్ళు ఎవరు ఆ పార్టీ వాళ్ళని మా వాళ్ళని కొట్టారు చూడండి. ఇంత ఎలక్షన్స్ టైం మొన్ననే ఎక్కడో జరిగింది అది. అంతా నెత్తురు ఇట్లా ఉంది, ఓడుతూ అతను నెత్తురు ఓడుతూ మాట్లాడేస్తున్నాడు గట్టిగా. మరి అవేగా ఉన్నాయి సినిమాల్లో కూడా. అప్పుడు చూసే పిల్లలు కానీ యంగ్స్టర్స్కి వాళ్ళు ఎట్లా ఇవాల్వ్ అవుతారు? ఈ హ్యూమన్ రిలేషన్స్ కానీ, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, హ్యూమన్ సెంటిమెంట్స్ కానీ అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు పిల్లలకి ఏమైనా వస్తాయా? ఈ రోజుల్లో ఎట్లా పిల్లలు పెరుగుతారండి? వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్తారు, ఏదో అమ్మో బామ్మమ్మో అమ్మమ్మో ఎవరో ఉంటారు. కాస్త అమ్మమ్మతో వాడు ఎంతసేపు రియాక్ట్ అవుతాడు? వాడు 10 ఏళ్ళు వచ్చేదాకా పెరిగేదాకా బాగానే ఉంటాడు అమ్మమ్మతోటి. తర్వాత వాడు స్కూలు, వాడు బబ్బులు గమ్ములు, వాడికి ఉండే అలవాట్లు, వాడు ఇక అటు వెళ్ళిపోతాడు. వాడు ఈ హ్యూమన్ సెంటిమెంట్స్ మీద వాళ్ళకి అవగాహన వచ్చే అవకాశం లేదు, సందర్భం లేదు. ఇప్పుడు ప్రాబ్లం అది.